హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గవ్వలను ఎక్కువగా మైదా పిండితో చేస్తూ ఉంటారు. కానీ నేను హెల్దీ వేలో గోధుమ పిండితో బెల్లం గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాను. మైదాని యూజ్ చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. గోధుమ పిండితో బెల్లం గవ్వలు క్రిస్పీగా వచ్చేటట్టు టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి. బెల్లం గవ్వలను ప్రిపేర్ చేయడానికి నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నాను. నేను గవ్వలను చేయడానికి 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయితే గవ్వలను ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండిలో చాలా రకాలు ఉంటాయండి. ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే బాగుంటుంది, అలాగే అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. గోధుమ పిండిని ఏదైనా ఇలా ఒక బౌల్లోకి వేసుకుని తర్వాత గవ్వలు తినేటప్పుడు టేస్టీగా అండ్ అలాగే క్రిస్పీగా ఉండడం కోసం గోధుమ రవ్వను వేసుకోవాలి. దీనిని గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఇలా ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. 1/2 కేజీ గోధుమ పిండికి 100 గ్రామ్స్ గోధుమ రవ్వను వేసుకోవాలి. మీరు గవ్వలను కేజీ క్వాంటిటీలో చేసేటట్లయితే కేజీ గోధుమ పిండికి 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ గోధుమ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న గోధుమ పిండిలో గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇంకా గవ్వలు తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసం 1/2 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. ఇంకా గోధుమ పిండిలో రవ్వ సాల్ట్ బాగా కలిసేటట్టు చేతితో ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గవ్వలు క్రిస్పీగా ఉండడం కోసం పిండిలో వేడి చేసిన ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. నేను పిండిలో ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ పైన 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని ఇలా వేడి చేసి పిండిలో వేస్తున్నాను. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యినైనా యూజ్ చేయొచ్చు. నెయ్యి అయినా 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఆయిల్ను బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా పిండిలో వేసి మిక్స్ చేసుకోవడమేనండి. ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత పిండిని ఇలా చేతితో బాగా కలిపితే పిండిలో ఆయిల్ బాగా కలుస్తుంది. పిండిలో ఆయిల్ని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత పిండి చేతితో ఇలా కొంచెం తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఒక ముద్దలా అవ్వాలి. పిండి ఇలా ఒక ముద్దలా అయితే గవ్వలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి. మనం చపాతీకి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్లో పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకూడదు. కన్సిస్టెన్సీని చూసుకుంటూ తగినంత వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోండి. పిల్లలకు రకరకాల స్నాక్స్ని చేస్తూ ఉంటాము. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అలాగే హెల్తీగా గోధుమ పిండి అండ్ బెల్లంని యూజ్ చేసి ఇలా గవ్వలను చేసి పెడితే పిల్లలకు ఇష్టంగానూ తింటారు, ఆరోగ్యానికి కూడా మంచిది. కొంతమంది ఈ గవ్వలను మైదా పిండితో చేస్తూ ఉంటారు. మైదా పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. మైదాను యూజ్ చేయకపోవడమే మంచిది. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చపాతీ ఆర్ పూరికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా పిండిని కలుపుకోవడమే. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో గోధుమ రవ్వను వేసాం కాబట్టి 5 మినిట్స్ కొంచెం ప్రెజర్ ఇచ్చి పిండిని గట్టిగా కలిపితే పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ వరకు పిండిని నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు గవ్వలను పాకం పట్టడం కోసం ఇలా ఏదైనా ఒక గిన్నెను తీసుకుని ఈ గిన్నెలోకి 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కిలో బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం ఇలా తురిమి వేసుకోండి. బెల్లం కరగడం కోసం బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి పక్కన పెట్టేసుకోండి. బెల్లంలో వాటర్ని ఎక్కువగా వేయకూడదండి. వాటర్ని ఎక్కువగా వేస్తే బెల్లం పాకంని ఎక్కువసేపు ఉడికించవలసి వస్తుంది. ఇంకా తర్వాత ఇలా గవ్వలు చేసే పీటను ఉంటుంది. దీనిని మా సైడు గవ్వల పీట, గవ్వల బల్ల ఇలా రకరకాలుగా పిలుస్తారు. గవ్వలు చేయటానికి దీనిని కూడా ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. పిండి కూడా బాగా నాని ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి మరలా బాగా కలిపి గవ్వలు చేయటానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా చాలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలండి. మనం పిండిని కొంచెం పెద్ద బాల్స్లా రెడీ చేసుకుంటే గవ్వలు కొంచెం పెద్దవిగా వస్తాయి. అలాగే గవ్వలు ఫ్రై అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ నేను చేస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న బాల్స్లోనే రెడీ చేసుకోండి. ఈ బాల్స్లా రెడీ చేసుకుంటూనే
స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని పెట్టుకుంటే ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఇక పిండంతా కూడా నేను ఇలా బాల్స్లా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా గవ్వల పీట మీద లైన్స్లా ఉంటాయి. ఈ లైన్స్ పైన గవ్వల పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా రొట్టన వేలుతో ప్రెస్ చేస్తూ ఫ్రంట్కి ఇలా జరిపితే గవ్వ షేప్ వస్తుంది. ఇలా గవ్వలను ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. మరలా ఒకసారి చూపిస్తాను చూడండి. గవ్వల పిండిని మనం ముందుగా ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్ను ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ ఈ గవ్వల పీట పైన ఇలా లైన్స్లా ఉంటాయి. ఈ లైన్స్ పైన ఈ బాల్ను పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా రొట్టన వేలుతో ప్రెస్ చేసి ఫ్రంట్కి ఇలా జరపడమేనండి. మనం ఫస్ట్ తంబ ఫింగర్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని లైన్స్ పైన ప్రెస్ చేసి ఇలా ఫ్రంట్కి మూవ్ చేస్తే ఇలా చాలా సింపుల్గా గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మన దగ్గర ఇలా గవ్వలు చేసే పీట ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ గవ్వల పిండిని బాల్స్లా రెడీ చేసుకున్నాను కదా, ఈ బాల్స్ అన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా గవ్వల షేప్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను. గవ్వల షేప్ను చూడండి నీట్గా ఎంత బాగా వచ్చాయో. రెడీ చేసుకున్న గవ్వలను మనం ముందుగా డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఇలా గవ్వలను వేసి ఫ్రై చేసుకోవాలి. గవ్వలను చేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకున్నా పర్వాలేదండి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత వేటికి అవి సపరేట్గా అయిపోతాయి. ఆయిల్లో గవ్వలు వేసిన తర్వాత వెంటనే గెరిటితో కదపకూడదండి. ఇలా గవ్వలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్లోగా ఇలా గెరిటితో కదుపుతూ ఉండాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ గవ్వలను వేయించేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు, అలాగే మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో గవ్వలను వేయించుకుంటే గవ్వలు లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. గవ్వలు తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలి, అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే గవ్వలను ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేపండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గవ్వలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా గవ్వలు ఫ్రై అయిపోయినట్టేనండి. వీటిని స్లోగా ఆయిల్లో నుండి ఇలా గెరిటితో తీస్తూ ఏదైనా బౌల్లోకి వేసుకోండి. గవ్వలన్నీ ఆయిల్లో నుండి ఇలా తీసిన తర్వాత మిగిలిన గవ్వలను కూడా ఆయిల్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలను ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ గవ్వల పిండిని బాల్స్లా చేసుకుని ఆ బాల్స్ను గవ్వల షేప్లో ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గవ్వల్లా ప్రిపేర్ చేసుకుని ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే కూడా ఈ గవ్వలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ గవ్వలు ఫ్రై అయ్యేలోపు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బెల్లంను వాటర్లో ఇలా నానబెట్టుకున్నాం కదా, బెల్లం గిన్నెను పక్కన స్టవ్ పైన పెట్టి బెల్లంను కరిగించుకోవాలి. నేను ప్రాసెస్ ఈజీగా ఉండడం కోసం పిండిని కలిపి 15 to 20 minutes పక్కన పెట్టి నానబెట్టుకున్నప్పుడు ఆ టైంలో బెల్లంను తురిమి కొంచెం వాటర్ని యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గవ్వలను ఒక స్టవ్ పైన ఫ్రై చేసుకుంటూ ఒక స్టవ్ పైన బెల్లం పాకంను ఉడికించుకుంటున్నాను. గవ్వలు కూడా ఫ్రై అయిపోయినట్టేనండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు గవ్వలను ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో నుంచి స్లోగా తీస్తూ పక్కన బౌల్లోకి వేసుకోండి. గవ్వలను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి, అలాగే గవ్వలు మెత్తగా లేకుండా లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇంకా పాకం వచ్చేసి బెల్లం గవ్వలకు తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం చిన్న చిన్న ముక్కల్లా లేకుండా బెల్లం అంతా కరిగి ఇలా లిక్విడ్లో అయిన తర్వాత ఈ బెల్లం వాటర్ను తేనె ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోయి నీట్గా ఉంటుంది. నేను 1/2 kg గోధుమ పిండికి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. మీరు కేజీ గోధుమ పిండి తీసుకునేటట్లయితే 1/2 kg బెల్లం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం పాకంను ఇలా ఉడికిస్తూ ఉంటే కొంచెం సేపటికి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా అవుతూ ఉంటుంది. బెల్లం గవ్వలకు తీగ పాకం వస్తే సరిపోతుందండి. తీగ పాకమే కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం పాకంను కొంచెం చేతితో ఇలా తీసుకుని ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తూ ఉంటే ఇలా తీగలా రావాలి. బెల్లం గవ్వలకు ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను,
బెల్లం గవ్వలకు తీగ పాకమే కరెక్ట్ అండి. పాకం మరీ చిక్కబడినా కూడా గవ్వలు లోపల వరకు పీల్చుకోవు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పాకంను వేయించి పెట్టుకున్న గవ్వల్లో వేసి ఇలా గెరెడుతో బాగా కలుపుకోవాలి. ఇలా పాకం వేడిగా ఉన్నప్పుడే గవ్వలన్నిటికీ పాకం ఈవెన్గా పట్టేటట్టు ఇలా గెరెడుతో బాగా కలుపుకోండి. బెల్లం పాకంలో స్టవ్ ఆఫ్ చేసే ముందు యాలకుల పౌడర్ని వేశాను కదా, యాలకుల ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే యాలకుల పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. పాకం అంతా గవ్వలకు పట్టేటట్టు ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో గవ్వలు బెల్లం పాకంను అబ్జర్వ్ చేసుకుని ఇలా డ్రైగా అయిపోతాయి. గవ్వల్లో పాకం పోసిన తర్వాత పాకం లిక్విడ్లా ఉంది, గవ్వలకు పడుతుందో లేదో అని డౌట్ ఏమీ పడనవసరం లేదండి. ఒక 5 మినిట్స్ టైం ఇస్తే చాలా ఈజీగా గవ్వలు బెల్లం పాకంని ఇలా అబ్జర్వ్ చేసుకుంటాయి. 5 మినిట్స్ తర్వాత చూడండి, గవ్వలకు ఉన్న బెల్లం అసలు చేతికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో. గోధుమ పిండితో హెల్దీ అండ్ టేస్టీ కమ్మనైన బెల్లం గవ్వలు రెడీ. మైదాన్ని యూజ్ చేయకుండా హెల్దీ వేలో గోధుమ పిండితో బెల్లం గవ్వలను హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ బెల్లం గవ్వలు కనుక ప్రిపేర్ చేస్తే బెల్లం గవ్వలు ఇలా క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగకు అందరూ రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. ఈసారి సంక్రాంతి పండుగకు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హెల్తీగా తినేటట్టు నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా బెల్లం గవ్వలను హెల్తీగా టేస్టీగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా గవ్వలకు ఇలా పాకం బాగా పట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఏదైనా 8 బాక్స్లోకి వేసి మూత పెట్టేయండి. లేదంటే గవ్వలకు గాలి తగిలి మెత్తబడిపోతాయి. ఈరోజు వీడియోలో హెల్తీగా అండ్ టేస్టీగా బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.